Namaskaram, friends. Welcome back to our YouTube channel, Sri Manjula Tours and Travels. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్. మునుపటి పార్ట్లో వీడియోస్లో శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవి మొదటి కలుసుకున్న దివ్య ఘట్టం, వకులాదేవి రాయబారిగా వెళ్ళిన విధానం, ఆకాశరాజు వివాహానికి అంగీకరించిన సందర్భం వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన భాగం శ్రీనివాస కళ్యాణం, కుబేరుని అప్పు, తిరుచానూరు ఆలయ చరిత్ర మరియు ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక సందేశం. దివ్య కళ్యాణానికి ఏర్పాట్లు. ఆకాశరాజు రాజ్యంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. రాజమార్గాలు పూలతో అలంకరింపబడ్డాయి. వేద పండితులు మంత్రోచ్చారణలతో చేస్తున్నారు. దేవతలు, మహర్షులు, గంధర్వులు దివ్య లోకాల నుండి ఈ కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చారని పురాణ సాంప్రదాయం వివరిస్తుంది. ఎందుకంటే ఇది ఇద్దరు మనుషుల వివాహం కాదు, మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువుల దివ్య కలయిక. కుబేరుని వద్ద అప్పు, అసలు కథ ఏమిటి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తరచూ వినే ఒక ప్రసిద్ధ కథను తెలుసుకుందామా? పురాణ సాంప్రదాయంలో చెప్పబడిన ప్రకారం శ్రీనివాసుడు ఈ మహా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సంకల్పించారు. అందుకోసం ధనాధిపతి అయిన కుబేరుణ్ణి వద్ద నుండి సంపదను స్వీకరించారని కథనం చెబుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఈ కథను భక్తి సాంప్రదాయం ఎంతో గౌరవంగా చెబుతుంది. దీనిని చాలా మంది భక్తులు ఒక ఆధ్యాత్మిక సందేశంగా కూడా భావిస్తారు. అంటే దైవం కూడా ధర్మాన్ని, బాధ్యతను, ఇచ్చిన మాటను గౌరవిస్తుంది అనే భావన. హుండీ కానుకలకు ఉన్న భక్తి విశ్వాసం తెలుసుకుందాం. చాలా మంది అడుగుతారు, తిరుమలలో భక్తులు హుండీలో ఎందుకు కానుకలు సమర్పిస్తారు? ఆలయ సాంప్రదాయంలో కొంతమంది భక్తులు ఈ కానుకలకు శ్రీనివాసుడు కుబేరుణ్ణి వద్ద స్వీకరించిన ఆ దివ్య రుణాన్ని స్మరించుకుంటూ సమర్పిస్తారని విశ్వసిస్తారు. అయితే ఇది ఒక భక్తి విశ్వాసం. భక్తులు తమ కృతజ్ఞతను, తమ సమర్పణను భగవంతునికి తెలియజేసే పవిత్ర విధానంగా హుండీని భావిస్తారు. శ్రీనివాస పద్మావతి దివ్య కళ్యాణం. కళ్యాణ మండపం సిద్ధమైంది. వేద మంత్రాల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుడు మరియు పద్మావతీదేవి దివ్య వివాహం ఘనంగా జరిగింది. ఆకాశరాజు ఆనంద బాష్పాలతో కన్యాదానం చేశారని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారని, మహర్షులు ఆశీర్వదించారని భక్తి సాంప్రదాయం వివరిస్తుంది. ఇప్పటికీ శ్రీనివాస కళ్యాణోత్సవం ఈ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ నిర్వహింపబడుతుంది. తిరుచానూరు ఆలయ చరిత్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పురాణ కథ నుంచి ఆలయ చరిత్ర వైపు వస్తున్నాం. తిరుచానూరు చాలా ప్రాచీన వైష్ణవ క్షేత్రం. శతాబ్దాలుగా రాజులు, ఆచార్యులు, భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి సేవ చేశారు. ఈ ఆలయంలో లభించిన శాసనాలు చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ క్షేత్రానికి చేసిన సేవలు తెలియజేస్తాయి. ఇప్పటికీ ఈ ఆలయం టిటిడి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహింపబడుతోంది. ఆలయ నిర్మాణ విశేషాలు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు కనిపించేది అద్భుతమైన రాజగోపురం. ద్రవిడ శిల్పకళకు అద్దం పట్టే నిర్మాణం, విశాలమైన ప్రాకారాలు, ధ్వజస్తంభం, ముఖ మండపం, గర్భగుడి ప్రతి భాగంలోనూ పురాతన శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శ్రీ పద్మావతి అమ్మవారు
అత్యంత సౌమ్యమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పద్మ సరోవరం మహిమ. ఆలయానికి సమీపంలో ఉన్న పద్మ సరోవరం తిరుచానూరులో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావింపబడుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడే పద్మావతి అమ్మవారు బంగారు తామరపై అవతరించారని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే పంచమి తీర్థం ఈ సరోవరంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ రోజు దర్శనం కోసం వస్తారు. తిరుమలకు ముందు తిరుచానూరు ఎందుకు? ఫ్రెండ్స్, ఇది చాలా మంది అడిగే ప్రశ్న. ఇది ముందు తిరుమల వెళ్ళాలా లేక తిరుచానూరు వెళ్ళాలా? ఆలయ సాంప్రదాయంలో ముందుగా తల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది భక్తులలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక సాంప్రదాయం. అమ్మవారిని దర్శించాక భూవరాహ స్వామిని, వరాహ క్షేత్రం కదా తిరుమల, సో ఆ స్వామిని దర్శించాలి. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి. అప్పుడు మనకు పుణ్యఫలం దక్కుతుంది. ఈ కథ మనకు నేర్పే సందేశం, ఈ కథను కేవలం ఒక పురాణంగా మాత్రమే చూడకండి. దీనిలో ఎన్నో విలువలు ఉన్నాయి. వినయం శ్రీ మహావిష్ణువుడు మనకు నేర్పారు. ఆత్మగౌరవం మహాలక్ష్మీదేవి మనకు గుర్తు చేశారు. బాధ్యత కుబేరుని కథ ద్వారా అర్థమవుతుంది. భక్తి పద్మావతి అమ్మవారి జీవితం మనకు చూపిస్తుంది. అందుకే ఈ కథ వేల సంవత్సరాలుగా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పురాణ కథ, దివ్య కళ్యాణం, ఆలయ చరిత్ర అన్నీ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతి యాత్రికుడు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన భాగం మిగిలి ఉంది. టెంపుల్ టైమింగ్స్ ఏంటి? దర్శన్ ఎలా చేయాలి? ఏ సేవ ఉన్నాయి? టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? డ్రెస్ కోడ్ ఏమిటి? తిరుపతి నుండి తిరుచానూరు ఎలా వెళ్ళాలి? బెస్ట్ టైం టు విజిట్ ఏది మంచి కాలము మనం విజిట్ చేసుకోవడానికి? ఈ కంప్లీట్ బెస్ట్ టెంపుల్ విజిట్ అండి. ఈ కంప్లీట్ పిలిగ్రిమ్ గైడ్ మొత్తం పార్ట్ 5లో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ భక్తులందరితో షేర్ చేయండి. ఈ కామెంట్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. మీకు తిరుమలలో కార్ రెంటల్స్ కావాలి అనుకుంటే మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ ని కాంటాక్ట్ చేయండి, కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి 8897633354. టెంపుల్ హిస్టరీ, ట్రావెల్ గైడ్స్, దర్శన్ ఇన్ఫర్మేషన్, పిలిగ్రిమ్ ట్రిప్స్ కోసం శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు అప్డేటెడ్గా మా వీడియోస్ చూస్తారు. గోవిందా గోవిందా గోవిందా. జై హింద్.